అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 ఎలక్షన్లలో జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఎందుకు? ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళని, గుమాస్తాలని ముందు పెట్టి ఆయన ప్యాలెస్లో చక్కగా రెస్ట్ తీసుకుంటూ వాళ్ళతో దిక్కుమాలిన పనులు చేయించాడు. పరిపాలన చెయ్యమని జనాలు ఓట్లేస్తే పరిపాలన కాకుండా దిక్కుమాలిన పనులన్నీ చేయించాడు. అఫీషియల్గా ఆంధ్ర రాష్ట్రానికి 2019-24 మధ్యలో ఒక ముఖ్యమంత్రి, 5 ఉప ముఖ్యమంత్రులు. కానీ వీళ్ళంతా నామకావస్తే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. పరిపాలన పేరుతో దిక్కుమాలిన పనులన్నీ చేసింది ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయనకి సకల శాఖ మంత్రి అని బిరుదు ఉండేదన్నమాట గత 5 సంవత్సరాల పాటు. ఇక సీఎంఓ వరకు వస్తే ధనుంజయ రెడ్డి, ఈయన గారు డిఫాక్టో సీఎంగా వ్యవహరించే వాళ్ళనమాట. అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి రేంజ్ అనమాట. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే ధనుంజయ రెడ్డే పవర్ఫుల్. ఈయన ఫైనలైజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే ఆయన గారు అప్రూవల్ చేసేవారు. ఏంటివి? ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి ఆకలి ఎక్కువని మనందరికీ తెలుసుగా. ఆయన గారి దోపిడీకి సంబంధించినటువంటి పనులన్నిటినీ ఈయన గారు అప్రూవల్ చేస్తే ఆయన గారు సంతకాలు పెట్టుకొని చక్కగా జేబులు నింపుకునేవాళ్ళు అనమాట. ఇక ఈ ధనుంజయ రెడ్డి సీఎంఓలో కూర్చొని ఏమేం చేశాడు అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మొత్తం ఆయన ముందు చేయి కట్టుకొని సార్ చెప్పండి అని వంగి వంగి దండాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఈయన గారు ఏ రేంజ్లో అధికారం చెలాయించాడు అంటే అది పీక్స్ లెవెల్ అనమాట. ఆ రేంజ్లో అధికారాన్ని చెలాయించాడు ఈయన. ముఖ్యమంత్రి గారికి ఏవైనా సరే నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు చెప్పుకోవాలన్నా, లేదంటే ఏదైనా కాంట్రాక్టులు కావాలన్నా, లేదంటే సార్ మేము దోపిడీలకు పాల్పడతాము, మాకు కొంచెం ఏదన్నా అవకాశం ఇవ్వండి అని అడుక్కోవాలని చెప్పుకోవాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ధనుంజయ అన్నకు చెప్పండి అని చెప్పేసి ఒక్క మాటతో తేల్చి వెళ్ళిపోయేవాడు. సో ఈయన గారి పవర్ ఆ రేంజ్లో ఉండేదన్నమాట. ఈయన గారు ఒక సందర్భంలో ఏం మాట్లాడతాడంటే సిఎస్ను రమ్మని నేనేమైనా చెప్పానా? ఆయనకు పనుంది కాబట్టి భుజాన వేసుకొని చేస్తున్నారు, నన్ను కలవాల్సిన అవసరం ఆయనది కాబట్టి వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి సిఎస్ గురించి ఈ ధనుంజయ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. ఓ కార్యదర్శి స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారి తనకంటే హోదాపరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మొత్తం అధికార గణాన్ని నడిపేటటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురించి మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. ఈ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఈ ధనుంజయ రెడ్డి ఏ రేంజ్లో పేట్రేగిపోయాడో ఈ మాటలే ప్రత్యక్ష ఉదాహరణ. ఈయన గారి అధికారం కేవలం సీఎంఓలో మాత్రమే కాదనమాట, మొత్తం అధికార యంత్రాంగానికి ఈయన చెప్పిందే శివగామి శాసనం. మొత్తం ప్రభుత్వం ఈయన కనుసన్నల్లోనే జరిగేది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో కొన్నిటిని ఎవరికి కేటాయించరు. వాటన్నిటిని ఎవరు చూస్తారు అంటే ముఖ్యమంత్రి గారు చూస్తారనమాట. ఆ శాఖలతో పాటు ఆల్రెడీ కేటాయించేసినటువంటి అంటే మంత్రులు ఉన్నటువంటి శాఖల మీద కూడా అజమాయిషీ చేసేవాడు ఈ ధనుంజయ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈయన గారు ఏ రేంజ్లో పేట్రేగిపోయాడంటే ఒక జూనియర్ ఐఏఎస్ దగ్గర నుంచి ఐపీఎస్ల వరకు, ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు మొత్తం అధికార యంత్రాంగం అంతా ఈయన ముందు చేయి కట్టుకొని ఇలాగా సార్ చెప్పండి అని చెప్పేసి వంగి వంగి దండాలు పెట్టేటటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా. ఈ ధనుంజయ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రేంజ్లో విలువ ఇచ్చేవాళ్ళు అంటే సీనియర్ మోస్ట్ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సమస్యలని వినడానికి కూడా ఇష్టపడకుండా ధనుంజయ అన్నను కలవండి అని చెప్పేసి పంపించేసే స్థాయి ఈ ధనుంజయ రెడ్డి మెయింటైన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇక దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ ఏం చెప్తారంటే ప్రభుత్వ విధాన నిర్ణయాలైనప్పటికీ అలాగే కార్యక్రమాలైనా కూడా చివరకు అధికారుల యొక్క బదిలీలైనా సరే ఈ ధనుంజయ రెడ్డికి చెప్పి ఆయన అనుమతి తీసుకొని చేయాల్సిందే.
అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ధనుంజయ రెడ్డి సీఎంఓ కేంద్రంగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. ఒక అవినీతి చక్రవర్తి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ముఖ్యమంత్రి కార్యాలయం అవినీతి అడ్డాగా మారిపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో అనేక కుంభకోణాలకు ఈ ధనుంజయ రెడ్డి కింగ్ పిన్గా మారిపోయాడు. ఫైనల్గా అడిషనల్ కార్యదర్శిగా చేరి అంతులేని అధికారాన్ని అనుభవించాడు మన ధనుంజయ రెడ్డి. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏదైనా బిల్లులు గనక క్లియర్ చేసుకోవాలనుకుంటే ఈ ధనుంజయ రెడ్డికి కమిషన్లు ఇవ్వాలి. ఈ ధనుంజయ రెడ్డి గారు వాట్సాప్లో మెసేజ్లు పెడతారనమాట. మెసేజ్లు పెట్టంగానే ఆ బిల్స్ అన్నీ క్లియర్ అయిపోయేవి. వైసీపీ హయాంలో ఫిఫో నిబంధనను తొంగలో తొక్కి అప్పటి ప్రభుత్వ పెద్దలకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించడంలో ధనుంజయ రెడ్డి కీలకమైనటువంటి పాత్రను పోషించాడు. ప్రభుత్వం రోజువారీ చెల్లించేటటువంటి బిల్లుల్లో ఎవరికి ఎంత చెల్లించాలో ఆర్థిక శాఖ అధికారులకు ఈయన వాట్సాప్లో మెసేజ్లు పంపించేవాడన్నమాట. అధికారుల పోస్టింగుల్లోనూ ధనుంజయ రెడ్డి తన హవాని చూపించేవాడు. ప్రధానమైనటువంటి స్థానాలలో పోస్టింగ్ కోసం ఎవరైనా అధికారులు ప్రయత్నం చేయాలంటే తొలుత ఈ ధనుంజయ రెడ్డి దగ్గరికే వచ్చి తమ పనిని చక్కబెట్టుకునేటోళ్ళు అనమాట. ఓఎస్డీ ఇక కృష్ణమోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని ఈయన గారు ఆర్థిక వ్యవహారాలన్నిటినీ చక్కదిద్దేవాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైసీపీకి ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల అరెస్టులన్నిటినీ ఈయన గారే దగ్గరుండి మరి డిజైన్ చేసి దానికి సంబంధించి చూస్తే జగన్ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలన్నిటినీ దెబ్బతీయడం, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడంలో ధనుంజయ రెడ్డిది ప్రధానమైనటువంటి పాత్ర. కొమ్మారెడ్డి పట్టాభిరామ్ లాంటి టీడీపీ నాయకులను అరెస్ట్ చేయించడం దగ్గర నుంచి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేయించడం వరకు ప్రతి విషయాన్ని కూడా ఈయన సీఎంఓలో కూర్చొని మానిటరింగ్ చేసేవాడు అనమాట. అది ఎంతలా మానిటరింగ్ చేసేవాడంటే పోలీసు అధికారులకు ప్రతి అరగంటకు ఒకసారి ఈయన గారు ఫోన్ చేసి ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి ప్రతిదీ కూడా ఆరా తీసి జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేసేవాడు అనమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పాలన చేశారు. అది పాలన అంటారా ఇంకోటి అంటారా ఇంకేమనాలో కూడా తెలియట్లేదు. మొత్తానికైతే పాపాలు పండినాయి, జైలు యాత్రకు అందరూ సిద్ధమైనారు. ఇది ఫైనల్ వర్డిక్ట్ అనమాట. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.